ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా చేస్తున్న స్మగ్లర్పై దాడులు నిర్వహించారు పోలీసులు. బేలా, ఇచ్చోడ మండలాల్లో దాడులు చేశారు. భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. స్మగ్లర్ల కట్టడి చేయడానికి ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి దాడులు చేశామన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటున్న ఎస్పీ అఖిల్ మహాజన్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మకాలు జరగకుండా పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్పీ అఖిల్ మహాజన్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, ఈ ప్రాంతంలో భారీగా నకిలీ విత్తనాలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? అట్లా ఏం లేదు, మనం చాలా టైట్ చేసాము. ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్స్, సీడ్ షాప్స్ పాత ఎవరెవరిపైన కేసెస్ ఉన్నాయి వాళ్ళపైన నిఘా పెట్టాము. ఆ బార్డర్లో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. ఆ కోవర్ట్ కూడా కొన్ని ఆపరేషన్స్ చేశాము. దానిలో ఈ చోడాలో ఒక కేసులో దాదాపు 36 కాటన్ స్పూరియస్ ప్యాకెట్స్ దొరికినాయి. అది కాకుండా ఒక బెల్లలో కూడా ఒక ప్లేస్లో 10 kg లూజ్ సీడ్స్ అండ్ సమ్ 26 ప్యాకెట్స్ దొరికినాయి. దానిలో 2 అక్యూజ్డ్ మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు. వాళ్ళు కూడా టీమ్ ఫామ్ చేసి మనం వెతుకుతున్నాము. ఇది కాకుండా కూడా ఇప్పుడు నిఘా అందరిపైన ఉంటుంది. ఎవరైనా ఇది ఇంతకుముందు పైన పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన కూడా నిఘా నడుస్తుంది. ప్రధానంగా మీరు ఎన్ని టీములు చేశారు? ఏ విధమైన నిఘా కొనసాగుతుంది? అంటే మన జిల్లాలో ఒక టాస్క్ ఫోర్స్ సెపరేట్గా ఏర్పాటు చేశాము. దాదాపు దీనికోసమే మాత్రం వాళ్ళు తిరుగుతున్నారు. అది కాకుండా మన ఎస్బీ ఫీల్డ్ ఆఫీసర్, లోకల్ SHOs కూడా ఆ మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. సో మండల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తే మనం ఇంకా మంచిగా పట్టుకోవచ్చు. అంటే ప్రధానంగా ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో స్మగ్లర్లు అమ్మకాలు చేస్తున్న సందర్భంగా రైతులు మీకు ఎలాంటి సమాచారం ఇస్తే ఎలా పట్టుకుంటారు? అంటే రైతులు మనకి చెప్తే, అంటే దీనిలో కొన్ని ఇష్యూస్ ఏముంటుంది అంటే ఆ కొన్నప్పుడు రైతులు అది చూడాలి, అది షాప్స్ నుండి ఫస్ట్ కొనాలి, ఆ లైసెన్స్డ్ షాప్స్ నుండి. దాని తర్వాత ఆ ప్యాకెట్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ లాట్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉండాల్సింది. ఆ చాలాసార్లు మనం ఇప్పుడు పట్టుకున్నాము, దానిలో అది అన్నీ లేదు. దట్ మీన్స్ అది అన్నీ 100% స్పూరియస్ సీడ్స్. ఓపెన్ సీడ్స్ కొనుక్కోకూడదు. చాలామంది ఇది ఎక్కువ ఈల్డ్ వస్తుంది, HT3 ఆర్ BT3 కాటన్ పేరుతో వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ లేబర్ తక్కువ పడాలి, లేకపోతే గ్లైకోఫోసేట్ పెట్టి మొత్తం ఈజీగా వాళ్ళు అన్ని వీడ్స్కి చంపవచ్చు అట్లా చెప్పి అమ్ముతారు. బట్ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అది ఎవరి దగ్గర పోదానికి ఉండదు, ఏం ఇన్సూరెన్స్ రాదు. సో రైతులు కూడా కొంచెం జాగరూకత ఉండాలి. ఆ చాలా జిల్లాలో చాలా ఎక్కువ ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఇష్యూస్ అయినాయి, ఈసారి చాలా ఎక్కువగా ఏర్పాటు చేయడం ఆల్రెడీ జరిగింది. ఆ సీడ్స్ షార్టేజ్ ఏం లేదు. మీరు ఆ సీడ్ షాప్ పోయి అది డైరెక్ట్లీ ఎక్కడి నుండి కొనుక్కోండి. అంటే ప్రధానంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వని తిలక్ కానీ మీరు అన్నట్టు HT3 కానీ ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. ఎట్లా దీని మీద ఎట్లా నిఘా కొనసాగుతుంది? అది మనం ఫర్టిలైజర్ షాప్స్, సీడ్ షాప్స్ పైన కూడా నిఘా ఉంది. ఆ ఫార్మర్స్, లోకల్ విలేజర్స్లో కూడా మనం ఇన్ఫర్మేషన్స్ పెట్టుకున్నాము. ఎవరైనా అట్లా ప్యాకెట్స్ తీసుకొస్తే మనం ఇన్ఫర్మేషన్ వస్తే మనం రేట్ చేస్తున్నాము. ప్రధానంగా తరచుగా ఎవరైతే నకిలీ విత్తనాలు, ఏవైతే నిషేధిత BT విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళ మీద కేసులు నమోదై ఉంటే పీడీ కేసులు ఏమైనా నమోదు చేస్తారా సార్? 100%. ఇప్పుడు ఎవరైనా మెయిన్ సెల్లర్ ఉన్నారు మహారాష్ట్రలో, వాళ్ళపైన తప్పకుండా మనం పీడీ యాక్ట్ పెడతాము. ఇది కాకుండా ఏరియాలో కూడా మన జిల్లాలో కూడా దళాలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ ఏర్పాటు చేస్తాము తప్పకుండా. ఇంకా మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు కొనుగోలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు మహారాష్ట్ర మన 4 sides నుండి 3 sides నుండి నార్త్, ఈస్ట్, వెస్ట్ బార్డర్ ఉన్నాయి. అక్కడ నుండి రావచ్చు అవకాశం ఉంటుంది. అందువల్ల అక్కడ చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. ఆ చెక్ పోస్ట్ కూడా నడుస్తుంది, అన్నిగా ఉంది మనది అక్కడ. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైనా తరచుగా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.